సమ్మక్క సారక్క మహాజాతరలో ప్రధానంగా రెస్క్యూ చేసి ప్రాణదాతలు వీళ్ళు. మనం ఆర్టీవీ వీళ్ళను కూడా పలకరిస్తుంది. రెస్క్యూ టీమ్ అంటే సింగరేణి రెస్క్యూ టీమ్ అంటారు. సింగరేణి లెవెల్లో అందరూ కూడా పూర్తిగా ఆహ్, సింగరేణి టీమ్ ఇక్కడికి పంపించింది. సమ్మక్క సారక్క జాతరలో నేరుగా ఆక్సిజన్ చేతిలో స్ట్రక్చరు ఏ క్షణమైనా కాల్ రాగానే వెంటనే అక్కడికి పరిగెత్తి వాళ్ళని కాపాడే ప్రయత్నం. ఇప్పటికీ దాదాపుగా 150 మందిని రెస్క్యూ చేసి రక్షించిన పరిస్థితి. ఒకసారి వాళ్ళ మాటల్లోనే ఉందాం. జాతర పరిస్థితి ఏ విధంగా ఉంది? ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడింది అనేది తెలుసుకుందాం. అన్న ఏంటి ఎంతమందిని రక్షించారు ఇప్పటికి? ఇప్పటి వరకు 150 నుంచి 200 మంది వరకు రక్షించడం. అందులో ఒక 50 మాత్రం క్రిటికల్ కేసులు, అంటే హాస్పిటల్ అడ్మిట్ చేయాల్సినవి. ఒక 150 వరకు అక్కడిదక్కడనే ఫస్ట్ ఎయిడ్ చేసి పంపించినాం. ఓకే. ఏంటన్నా అంటే ఎప్పటి నుంచి ఈ జాతరలో మీరున్నారు? ఎంతమంది ఉన్నారు? ఎవరెవరు పనిచేస్తున్నారు? మాకు ములుగు కలెక్టరేట్ ఇచ్చినటువంటి రిక్విజిషన్ ప్రకారం మా గౌరవ సిఎండి బలరాం నాయక్ గారి ఆదేశానుసారము మా సింగరేణి ఒక రెస్క్యూ బృందము, మా జిఎం సేఫ్టీ గురువయ్య గారి దిశానిర్దేశకత్వంలో మా జిఎం రెస్క్యూ వెంకటేశ్వర్ల సారు, మా సూపరింటెండెంట్ మా మాధవరావు సారు, వీళ్ళ యొక్క ఆధ్వర్యంలో మేము ఇక్కడికి 17 తారీఖు నాడు 40 మంది డిప్లాయ్మెంట్ అయినాం. సింగరేణి కాలేజ్ కంపెనీ రెస్క్యూ టీమ్స్. ఈ రెస్క్యూ టీమ్స్ నుంచి వచ్చినటువంటి వ్యక్తులందరూ కూడా ఆల్ ఓవర్ సింగరేణి నుంచి వచ్చారు. ఒక ఏరియా నుంచి కాదు, భూపాలపల్లి, మన్నమారి, కొత్తగూడెము, అన్ని ఏరియాల నుంచి కవర్ చేసుకుంటూ ఇక్కడ ఒక 40 మందిని డిప్లాయ్మెంట్ చేశారు. మేము వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు ఏ యొక్క మన మన యాత్రికునికి నష్టం జరిగినా, ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ చేసి స్వస్థత అక్కడిదక్కడనే చేకూర్చేటట్టయితే అక్కడిదక్కడనే ఫస్ట్ ఎయిడ్ చేసి పంపిస్తున్నాం. బియాండ్ దట్ ఒకవేళ కేసు కనుక కొంచెం క్రిటికల్ అనిపిస్తే నియర్ బై ఉన్నటువంటి హాస్పిటల్కి ట్రాన్స్పోర్ట్ చేసి హాస్పిటల్లో ఉన్నటువంటి డాక్టర్స్కి హ్యాండ్ ఓవర్ చేస్తాను. దీని వలన ఏంటంటే ప్రాణాపాయ స్థితి నుంచి వాళ్ళని కాపాడిన వాళ్ళం అవుతాం. ఓకేనా అన్న ఒక విషయం చెప్పండి. కాల్ రాగానే 108 లెక్కల పరిగెత్తుకొస్తున్నారు. మీకు ప్రత్యక్షంగా మేమే చూసాం. ఏంటి అసలు ఎంత మీకు సమాచారం ఎవరిస్తున్నారు? నేరుగా అంత ప్రజల్లో అక్కడ ఉన్న కండిషన్స్ ప్లస్ అక్కడ ఉన్న లోకల్ అథారిటీస్, ఎండోమెంట్ వాళ్ళు కానీ, పోలీస్ శాఖ కానీ మమ్మల్ని ఇమ్మీడియట్గా మైక్ ద్వారా కానీ మీడియా పాయింట్ నుండి మాకు ఇమ్మీడియట్గా అనౌన్స్మెంట్ చేస్తున్నారు. ఆ అనౌన్స్మెంట్ అనుసారంగా మేము రీచ్ అయ్యి ఇమ్మీడియట్గా మేము స్పందించి వాళ్ళను రక్షించడం జరుగుతుంది. ఇదే కాకుండా మా దాంట్లో ప్రతి ఒక్కరు కూడా సిపిఆర్లో కానీ ప్రథమ చికిత్స చేయడంలో కానీ మంచి ట్రైన్డ్ పర్సన్స్ ఉన్నారు. సో మేము యాజ్ సూన్ యాజ్ఫుల్ మాకు మెసేజ్ అందిన వెంటనే మేము క్యాజువాలిటీని షిఫ్ట్ చేయాల్సిన అవసరం ఉంటే ఇమ్మీడియట్గా షిఫ్ట్ చేస్తున్నాం. లేదంటే అక్కడే ఫస్ట్ ఎయిడ్ చేసి వాళ్ళను స్వస్థలాలకు పంపించడం జరుగుతుంది సార్. చేతుల్నే ఆక్సిజన్ వెంటనే పడిపోయిన వెంటనే ఆక్సిజన్ పెడుతున్నారు. స్ట్రక్చర్ మీద నుంచి నేరుగా సురక్షిత ప్రాంతం హాస్పిటల్ తరలిస్తున్నారు. ప్రధానంగా ఇక్కడ నుంచి 150 మందిలో ఎవరికైనా ప్రాణాపాయ స్థితి నుంచి బయట అంటే ఎవరికైనా ప్రాణహాని జరిగిందా? ఇప్పటి వరకైతే సార్ ప్రాణహాని ఎవరికి జరగలేదు. వాళ్ళను ఆ స్థితికి దిగజారకుండా ముందే మేము హాస్పిటల్కు వాళ్ళను సర్వైవ్ చేసి తీసుకురావడం జరుగుతుంది. ఇక్కడ హాస్పిటల్ అథారిటీస్ కూడా వెంటనే స్పందించి వాళ్ళకు కూడా తగిన చికిత్స ఏర్పాట్లు చేయడం జరుగుతుంది సార్. అన్న ఒక విషయం చెప్పండి. ప్రధానంగా మీరు ఇదంతా కూడా దేనివల్ల జరుగుతుంది అసలు? అక్కడ ఏంటంటే మొక్కులప్ప చెప్పడానికి లైన్లో తరబడి వస్తూ ఉన్నారు. వాళ్ళకు అక్కడ ఏంటంటే ఎండ తర్వాత పొద్దునుంచి ఏ ఉపవాసాలతో వస్తున్నారు. ఒకటేసారి ఇక్కడ క్రౌడ్ వెళ్ళేసరికి వాళ్ళకి బ్రీతింగ్ శ్వాస ఆడక, ఆ తొక్కిసలాడక వాళ్ళు శ్వాస ఆడక ఏంటంటే పడిపోవడం జరుగుతుంది, అన్కాన్షియస్ అయిపోతారు ఉపవాసాలతోటి. సో దానివల్లనే ఎక్కువ జరుగుతున్న కేసెస్. కొన్ని ఏంటంటే కొబ్బరికాయలు ఇసరడం వల్ల గాయాలు జరగడం, బెల్లం ఇసరడం, మొక్కులప్ప చెప్పే దూరంలో ఎక్కువ ఇన్సిడెంట్ జరుగుతూ ఉన్నాయి. వాటిని మేము ట్రీట్మెంట్ అనేది చేసి ఫస్ట్ ఎయిడ్ చేసేసి అక్కడి నుంచి ఇక్కడి వరకు తీసుకురావడం జరుగుతూ ఉంది. కొబ్బరికాయ ద్వారా ఇంతకుముందు తలకు దెబ్బ తాకిన వ్యక్తి ప్రస్తుతం ఎట్లా? ఇప్పుడు వారు బాగానే ఉన్నారు. మేము జస్ట్ ఫస్ట్ ఎయిడ్ చేసేసాము, తీసుకొచ్చాము, ఆడ హాస్పిటల్ హ్యాండ్ ఓవర్ చేసాము. వారు కూడా బాగానే ఉన్నారు. ఇప్పటి వరకు మేము చేసినటువంటి కేసులో కూడా ఇక్కడ కూడా ఎవరికి కూడా ప్రాణహాని కానీ ఏది జరగలేదు. గత 2014 నుంచి ఇప్పటి వరకు మేము కంటిన్యూషన్ ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి చేస్తున్నాం మా రెస్క్యూ సంస్థ అనేది. ఇప్పటి వరకు కూడా ఎవరికి ఒక్కరికి కూడా ప్రాణహాని జరగలేదు. ప్రతి ఒక్కరిని సురక్షితంగా వారి గమ్యాల నుంచి వెళ్ళి మొక్కులపై వాళ్ళ ఇంటికి చేర్చడం మా బాధ్యతగా జరిగింది. ఇప్పటి వరకు కూడా ప్రాణహాని జరగకుండా 40 మంది సాయంతో సింగరేణి ఇక్కడ ఉంది. అయితే అన్న చెప్పండి, నేనేం మాట్లాడు ఇప్పటికీ మీరు 40 మంది ఇక్కడ సర్వీస్ చేస్తున్నారు. ప్రధానంగా మీరందరిలో ఇప్పుడు మేలుగా ముంగటికి వచ్చి ప్రాణం పోస్తూ హాస్పిటల్ తీసుకొస్తారు. ఏంటి ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఏంటి మాకు ఇది ఒక ఎస్ అండి, భగవంతుడు ఇచ్చిన వరం. మాకు ఇంట్రెస్ట్, ఇది లైఫ్ సేవింగ్ చేయడం అంటే మాకు చాలా ఇంట్రెస్ట్. మాకు ఇక్కడ అవకాశం రావడం కూడా మేము అదృష్టంగా భావిస్తున్నాం.
ఫైనల్గా ఏం చెప్పబోతున్నారు ఆర్టీవీ ద్వారా భక్తులకు ఏం చెప్పబోతున్నారు? భక్తులందరికీ నేను చెప్పేది ఒకటే, క్యూ పద్ధతిని పాటించుకుంటూ ఇక్కడ ఏదైతే ఎండోమెంట్ వాళ్ళు కానీ ప్రభుత్వ యంత్రాంగం కానీ ఏర్పాటు చేసిన సదుపాయాలను వినియోగించుకుంటూ సక్రమమైన మార్గంలో తోపులాటలు లేకుండా కనుక వచ్చినట్లయితే ఎవరికి ఏ ప్రాణహాని జరగదు. వాళ్ళు సురక్షితంగా ఇంటికి చేరడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు వచ్చేటప్పుడు కూడా మన ఓన్ కార్లు ఓన్ వెహికల్స్ కాకుండా గవర్నమెంట్ నిర్దేశించినటువంటి బస్సులలో వచ్చి బస్సులలో వెళ్తే వాళ్ళకు సురక్షితం ఎక్కువ. లేకపోతే ఏమవుతుంది, డ్రైవింగ్ చేసుకుంటూ ఓన్ డ్రైవింగ్ చేసుకుంటూ మిడ్ నైట్లో హార్డ్ అవర్స్లో వాళ్ళు డ్రైవింగ్ చేసుకుంటూ ఇంటికి వెళ్ళే టైంలో కావచ్చు. సమ్మక్క సారక్క జాతర అంటేనే కొంచెం మందు మాంసంతో కూడినటువంటి జాతర. అట్లాంటి కండిషన్స్లలో కూడా వాళ్ళు యాక్సిడెంట్స్కి గురై వాళ్ళ ప్రాణాల మీదకి తెచ్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఈ భక్తులందరికీ నేను చెప్పేది ఏంటంటే స్వీయ నియంత్రణ అంటే సెల్ఫ్ డిసిప్లిన్ పాటించుకుంటూ వాళ్ళ యొక్క గమ్యాలకు సురక్షితంగా చేరాలని, అమ్మవారు వాళ్ళందరినీ చల్లగా చూడాలని మేము మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తాను. అనేది రౌండ్ ది క్లాక్ ఉంది. ఇది పరిస్థితి. ప్రధానంగా అమ్మవారు చల్లంగా చూడాలి, ప్రభుత్వం నిర్దేశించిన విధంగా పూర్తిగా పాటించాలి. మేము ఈ పని చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. సింగరేణి రెస్క్యూ టీం ద్వారా 40 మంది ఇక్కడ డిప్లాయ్మెంట్ అయినాం. ఎప్పుడు ఏ క్షణమైనా వెంటనే మేము గద్దలాగా వాలి వారిని హాస్పిటల్ తీసుకొచ్చి వారికి సంజీవినితో పాటు మేము ఉన్నామంటూ భరోసా ఇస్తున్నామని సింగరేణి రెస్క్యూ టీం అయితే చెబుతుంది. కెమెరా పర్సన్ సింహతో రవినాయక్, ఆర్టీవీ, మేడారం నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.